హలో అండి, మీ పిల్లలకి ఆకలి తక్కువగా ఉంది, బరువు పెరగట్లేదు అండ్ తినిపించేది తినట్లేదు అని బాధపడుతున్నారా? సో ఈ ఈ దీనికి కారణమైన 4 ముఖ్య కారణాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. హలో అండి, నేను డాక్టర్ ప్రశాంత్ పోకల, చిన్నపిల్లల వైద్యుని, శ్రీ శ్రీనివాస చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్, భువనగిరి. ముఖ్యమైన కారణాలు వచ్చేసి అధికంగా పాలు తాగిపించటం. 1 నుంచి 3 సంవత్సరాల వయసు వరకు ఉండే పిల్లలకి అధికంగా పాలు ఇవ్వడం వల్ల వాళ్ళ పొట్ట నిండిపోయి వాళ్ళు తినడానికి ఇష్టపడరు. అండ్ ఇంకొకటి సెకండ్ వన్ వచ్చేసి అధికంగా జంక్ ఫుడ్ తినడం, చిప్స్ కానీ ఫింగర్ ఫుడ్ కానీ ఇంకా కుర్కురే, లేస్, నూడిల్స్ అలాంటివి తినిపించడం వల్ల వాళ్ళకి నార్మల్ ఫుడ్ తినడానికి ఇష్టపడరు. మూడోది వచ్చేసి కడుపులలో నట్టలు ఉండడం. ఈ నట్టలు ఉండడం వల్ల తినడానికి ఇష్టపడరు, తిన్నది కూడా అబ్జార్ప్షన్ అవ్వదు. అండ్ లాస్ట్ది వచ్చేసి మెయిన్ అయిన ముఖ్య కారణం, మన ఇండియా చిన్నపిల్లలలో 60-70% ఉండే ముఖ్య కారణం వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటే రక్తం తక్కువ ఉండడం. రక్తం తక్కువ ఉండడం వల్ల కూడా ఆకలి తక్కువ ఉంటుంది అండ్ మెయిన్లీ తినడానికి ఇష్టపడరు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఏ మందులు పనిచేయవు. ఆకలి పెరగడానికి కానీ తిన్నది అరగడానికి కానీ మందులు ఏమీ ఉండవు. సో ఇట్లాంటి పైన ఉన్న వాటి 4 కారణాలను మనం ట్రీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆకలి అనేది పెరుగుతుంది. మరిన్ని వివరాల గురించి, డౌట్స్ గురించి మీరు నన్ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ.